కూడా పోల్చి చెప్పారు. ఇంకొకటి సనాతన ధర్మం అంతా గొప్పదైంది అని చెప్పబడింది. కాబట్టి మన శరీరాన్ని దాచుకోవాలి, చాలా పద్ధతిగా పిల్లల్ని కూడా, ఈ తరం పిల్లల్ని కూడా తయారు చేసుకోవాలి అని, అంత పవిత్రమైన దాన్ని బయట బహిష్కరించుకోకూడదు అనేది ధర్మం చెప్తుంది. ఈ విధంగా ఈ పద్ధతుల్ని దాటి చేస్తే దండన అనేది నేను విధిస్తాను అని చెప్పి అమ్మవారు దండిని వారాహి అమ్మవారుగా ఈరోజు మనకి దర్శనమిస్తారు. 9వ రోజు మామూలుగా దసరా ఉత్సవాల్లో అయితే మహిషాసుర మర్దిని అమ్మవారు, ఇక్కడ దండిని అమ్మవారు. ఆమె ధ్యాన శ్లోకం చెప్పుకుందాము. దండిని గాయత్రి మంత్రం చెప్పుకుందాము. అందరూ చెప్పండి. దండిని వారాహ్యే విద్మహే మహాదండాయ ధీమహి తన్నో దండిని ప్రచోదయాత్. అంటే మనము